కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందని డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డి అన్నారు. దీంతో ఈ పార్టీ నియోజకవర్గం నుండి తమ పార్టీ లోక్సభ అభ్యర్థికి ఊహించని దానికంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగ్నాను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలే పార్లమెంట్ అభ్యర్థుల విజయాలకు బాటలుగా మారుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందన్న బీఆర్ఎస్ నాయకులు మాటలకు ఆయన బదులిచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారెంటీలలో 5 అమలు చేసిందని అది తెలియక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది 0 అని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలేవి తీర్చలేదని అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని మోసం చేశారని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైందని ప్రశ్నించారు. ఆదిలాబాద్లోని ప్రధాన సమస్యలపై మోడీ ఇక్కడకు వచ్చినప్పుడు కనీసం వాటిపైన కూడా ఊసేవెత్తలేదని, అలాంటి ప్రభుత్వానికి మద్దతు తెలపవద్దని ప్రజలను కోరారు. పేదల కష్టాలు తెచ్చుగల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నాగేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కౌన్సిలర్ సాయి ప్రణయ్, శ్రీక్లేఖ, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాయినవారి గంగారెడ్డి, పోరెడ్డి కిషన్, బండి దేవిదాస్చారి, అదేవిధంగా పోచారెడ్డి, సుధాకర్ గౌడ్, కొందల సుఖేందర్, మైనార్టీ నాయకులు ఎంఎస్ షకీల్, కయ్యూం, పత్తిమొజ్జు, కలీం, రఫీక్, షేక్ మన్సూర్, కర్మ, అంజాద్ ఖాన్, షేక్ షాహిద్, ముస్లిం చిత్రు, జగదీశ్వర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2% మందికి రైతు పెట్టుబడి పడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ కాలంలో 5 సంవత్సరాలు హామీస్తే కేవలం రైతులకు రుణమాఫీ 38% చేయడం జరిగింది. కొంచెం బుద్ధుండి మాట్లాడునని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. బీజేపీ చూస్తా ఉంటే పోయిన 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యుని గెలిపిస్తే ఒక గ్రామంని అభివృద్ధి చేయలే, ఒక గ్రామానికి వెళ్ళని సందర్భాలు బీజేపీ అభ్యర్థి, బీజేపీ ఎంపీ, పార్లమెంట్ సభ్యులు. ఈ రోజు బీజేపీ ఓట్లాడేందుకు ప్రజల దగ్గర పోతున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజల దగ్గరికి నేను ఒకటే సమాధానం ఇస్తా ఉన్నాను, వాళ్ళకు ఒకటే అడుగుతా ఉన్నాను. నేను వాళ్ళకు 5 సంవత్సరాలు ఏం చెయ్యక ఏ విధంగా మీరు ప్రజల దగ్గరికి ఓట్లు అడుగుతారని చెప్పి ఆనాడు సీసీఎన్ తెరిపిస్తామన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే రెడీగా చేస్తామన్నారు. కానీ 5 సంవత్సరాలు ప్రజలకు వెళ్ళని పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ఏ ముఖంతో ఈ రోజు ప్రజల్ని ఓట్లు అడుగుతారని చెప్పి బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాను. ఒక మహిళా బిడ్డ, నిరుపేద ఆదివాసీ బిడ్డ అత్రం సుగునక్క, తొలి మహిళని పరిచయం చేసిన ఈరోజు జాతీయ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ కూడా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆర్నిషల్ కంది శ్రీనివాసరెడ్డి గారు మా ఇన్ఛార్జి గారు పడతా ఉన్నారు. తప్పకుండా ఆదిలాబాద్ నియోజకవర్గంని గతంలో మిగిలిపోయిన పనులన్నీ పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేంద్రంలో ఈసారి తప్పకుండా బీజేపీ కూడా అక్కడ కనుమరుగైతుంది. కేంద్రంలో కూడా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేస్తూ మీ ఆశీర్వాదాలు పార్లమెంట్ సభ్యురాలు సుగునక్క గారికి మీరు ఆశీర్వాదం పెట్టాలని చెప్పి ఈసారి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. కంది శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటు సభ్యురాల్ని మనం గెలిపించుకుంటే అనేక రాష్ట్రం నుంచి అభివృద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి కూడా మనం ఫలాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ ప్రజలు రేవంత్ రెడ్డి గారిని చేరడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ మోడీని ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు అనేక కార్యక్రమాలు ఇస్తామని చేయలే, 15 లక్షల మహిళలకు ఇస్తామని ఇయ్యలే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలే. కాబట్టి మీకు ఒకటే మనం వేస్తా ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు తప్పకుండా ఈసారి అవకాశం ఇవ్వండి. తొలి మహిళని మన పార్లమెంటు సభ్యులుగా పంపుదామని చెప్పి మీ అందరు ఆశీర్వాదం పెట్టాలని చెప్పి ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు